వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. వధూవరులను ఆశీర్వదించిన పెదకూరుపాడు ఎమ్మెల్యే శంకర్రావు. పెదకూరుపాడు మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కస్తూరి మరీదాసు లూర్దమ్మ కుమారుడు బాలస్వామి సంధ్యల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆశీర్వదించారు. ఆయన వెంట మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా, భారత వనితా టీవీ. వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. బాలల శ్రేయస్సుకు కారణకర్తలు కావాలన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యులు బి పద్మావతి. బాలల హక్కుల పరిరక్షణ, వారి శ్రేయస్సును కాంక్షించేలా ప్రభుత్వ శాఖలు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యులు బత్తుల పద్మావతి అన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఆమె కలెక్టరేట్ స్పందన కార్యాలయంలో జిల్లాలోని కేజీబీవీ ప్రిన్సిపల్స్, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్, వసతి గృహాల వార్డన్లు, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ, పోలీస్ శాఖాధికారులు, రోడ్డు రవాణా సంస్థ అధికారులు, మండల విద్యా శాఖాధికారులు, జిల్లా బాలల సంరక్షణ విభాగ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె ఆయా విభాగాల్లో అమలవుతున్న బాలల హక్కులు, వారి సంక్షేమానికి చేపడుతున్న చర్యలపై పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. సంబంధిత లెక్కలు, నివేదికలపై చర్చించారు. మాట్లాడుతూ, ఎక్కడ బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడతారో అక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా తనదైన శైలిలో అడుగులు వేస్తుందన్నారు. డిఆర్ఓ వినాయక మాట్లాడుతూ, గౌరవ కలెక్టర్ ప్రారంభించిన బంగారు తల్లి కార్యక్రమం వల్ల లో గ్రేడ్లో ఉన్న హెచ్బి లెవెల్స్ నార్మల్గా తీసుకురావడానికి ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారన్నారు. డిఈఓ శామ్యూల్ మాట్లాడుతూ, కేజీబీవీ మోడల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ రెగ్యులర్ స్టూడెంట్స్ని బడికి రానటువంటి పిల్లలను గుర్తించి మళ్ళీ బడిలోకి చేర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ, ఐసిడిఎస్ పీడీ ఉమారాణి, జీసీడీఓ రేవతి, గురుకుల జస్టిస్ కోఆర్డినేటర్, సిడిపిఓలు, ఎంఈఓలు, కేజీబీవీ మోడల్ స్కూల్స్, గురుకుల ఏపీ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్స్, సోషల్ వెల్ఫేర్ డ్రైవర్, వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎస్డబ్ల్యూఓ, హాస్టల్ వార్డెన్స్ పాల్గొన్నారు. రిమైనింగ్ ఆన్లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా 0 to 18 years చిల్డ్రన్కి సంబంధించినటువంటివి, పిల్లలు ఎలా ఎడ్యుకేషన్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి చైల్డ్ రైట్స్ మీద అవగాహన కల్పించడము, అలాగే స్కూల్ లెవెల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా అవగాహన కల్పించడము, ఏదైనా సరే సమస్యలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరికి అడ్రస్ చేయాలి అనేటువంటి అవగాహన కల్పించడంతో పాటు స్కూల్స్లో ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ మీద కూడా మానిటర్ చేయాలి. అలాగే సిస్టమ్ ఈజ్ దేర్, బట్ మానిటరింగ్ అనేటువంటిది కొన్ని చోట్ల కొంత ల్యాప్ గ్యాప్సెస్ అయితే ఉన్నాయి. ఆ గ్యాప్సెస్ని కూడా ఐడెంటిఫై చేసి చైల్డ్ రైట్స్ కమిషన్ రివ్యూ కండక్ట్ చేసి ఆ రివ్యూస్ ద్వారా ఏవైతే మేము గ్యాప్స్ని ఐడెంటిఫై చేసామో అవన్నీ కూడా వివిధ శాఖల అధికారుల దగ్గర నుంచి కూడా డేటా కలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. కేజీబీవీస్లో ఎంతమంది ఎస్సీ పిల్లలు, ఎంతమంది బీసీ పిల్లలు, ఎంతమంది మైనారిటీస్ పిల్లలు చదువుతున్నారు, అలాగే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఆర్ఫన్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, సెమీ ఆర్ఫన్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, అలాగే హెచ్బి లెవెల్స్ అడాల్సెంట్ ఏజ్లో ఉన్నటువంటి గర్ల్స్కి ఎలా ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఎక్కడైతే పిల్లలు స్కూలులో ఉంటున్నటువంటి పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఏదైనా ఎనిమిక్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి స్కూల్ బేస్డ్గా, అలాగే స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఎలా చూడాలి వాళ్ళని, అంటే నిరంతర పర్యవేక్షణ ఎలా ఉండాలి పిల్లల మీద,
పిల్లల మీద రైట్స్ అనేటువంటివి ఇంప్లిమెంటేషన్లో భాగంగా కొన్ని సమస్యలు, కొంతమంది దురుసుగా ప్రవర్తించడము, కొన్ని స్కూల్స్లో కొట్టడము, ఇలాంటివి కూడా కమిషన్ నోటీసులోకి వచ్చినాయి. పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉన్నారు కమిషన్కి. ఎవ్రీ మినిట్ టు మినిట్ కూడా ఏం జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అక్కడ విలేషన్ జరుగుతుంది అని చెప్పేసి కూడా వివిధ అంటే పబ్లిక్ నుంచి కూడా గ్రీవెన్సెస్, పబ్లిక్ నుంచి కూడా కంప్లైంట్స్ రావడం అనేటువంటిది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము కమిషన్ నుంచి కూడా సర్ప్రైజింగ్ విజిట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా చైర్మన్ గారు అండ్ అదర్ మెంబర్స్ అందరం కూడా సర్ప్రైజింగ్ విజిట్స్ చేయడము, స్కూల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పిల్లలకి ఈరోజు గవర్నమెంట్ ఎక్కువగా కూడా సిబిఎస్ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడము, అంటే చదువు ద్వారానే, ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడము, అలాగే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండడం ద్వారానే వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి పిల్లల్ని చదివించాలి అనేటువంటి ఒక అవేర్నెస్ కూడా జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ అధికారులు కూడా పేరెంట్స్కి మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే డయాబిలేటెడ్ కండిషన్స్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఫ్రీ మెట్రిక్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలు ఎంతమంది విద్యను అభ్యసిస్తున్నారు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మైన్యూట్గా కూడా ఇవన్నీ కూడా మేము రివ్యూ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ రివ్యూ మినిట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి పంపిస్తాం కమిషన్ నుంచి, ఇవి ఉన్నాయి గ్యాప్సెస్ అని, టు ఫుల్ఫిల్ ద గ్యాప్స్ అండ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆల్సో. సో ప్రతి చైల్డ్ కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జూనియర్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ పట్ల అవగాహన ఉండాలి, పోక్సో యాక్ట్ పట్ల అవగాహన ఉండాలి, అట్లానే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు యాక్ట్ 2009తో పాటు ఆర్టికల్ 21A ఏదైతే ఉందో కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది క్షేత్రస్థాయిలో జరిగిన రోజు, ఆడపిల్లలకి విద్య అనేటువంటిది అందిన రోజు మన సమాజం చాలా ముందుకెళ్తుంది. అలాగే సావిత్రిబాయి పూలే గారే 80sలోనే ఎడ్యుకేషన్ అనేటువంటిది, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆడపిల్లలు పొందగలుగుతారు, ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బాలలందరూ పొందగలుగుతారు అని ఆ రోజు టీచర్గా ఆవిడ చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ గుడ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఎడ్యుకేషన్ని, ముఖ్యంగా ఆరోగ్యము, విద్య మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇవి కూడా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ కోసం అధికారులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసిన రోజు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు, అట్లనే బాల్య వివాహాలని నిర్మూలించవచ్చు, బాలలకు సంబంధించినటువంటి సమస్యల్ని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనకి ఏవైతే సస్టైనబుల్ గోల్స్ డెవలప్మెంట్ 2030 నాటికి ఆర్థిక అభివృద్ధిలో మహిళా సాధికారిత, అలాగే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు, రేపటి ప్రపంచ నిర్మాతలు కూడా చైల్డ్ కాబట్టి చైల్డ్ మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ సంపద కూడా పిల్లలుగానే గుర్తించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ జరగడానికి, అట్లానే చైల్డ్ మ్యారేజ్ని ప్రివెన్షన్ చేయడానికి GOMS 31ని ఇంప్లిమెంట్ చేయడం కోసము జూన్ 24, 2023లో ఏపీ గవర్నమెంట్ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోని బేస్ చేసుకొని MSKs కన్వీనర్గా, విలేజ్ లెవెల్లో సర్పంచ్ చైర్మన్గా ఉండడం జరుగుతూ ఉంది. CMPOs వచ్చారు. అలాగే ప్రతి సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చైల్డ్ మ్యారేజ్ని ప్రివెంట్ చేయడం, నాట్ ఓన్లీ చైల్డ్ మ్యారేజెస్, డ్రాప్ అవుట్స్, నెగ్లెక్టెడ్ చిల్డ్రన్, రన్అవే చిల్డ్రన్, అబాండన్ చిల్డ్రన్, ఇటువంటి చైల్డ్ బెగ్గింగ్ లేకుండా చేయడం, ఇటువంటి ఏమైనా నోటీసులోకి వచ్చిన వెంటనే 109కి కాల్ చేయాలని అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క సమన్వయంతో కృషి చేసిన రోజు బాలలందరూ కూడా సంతోషంగా ఉంటారు అని, దీని అన్నిటికీ కూడా పేరెంట్స్ కూడా ప్రిఫర్ చేసి పిల్లలతో మాట్లాడడము, వాళ్ళతో 2 hours అయినా గడపడము, పిల్లలు ఎలా చదువుతున్నారు, స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి అంటే ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి ఇంట్లో కానీ బయట కానివ్వండి అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. అది చిన్న వయసు నుంచే వివక్షత అనేటువంటిది మానాలి. అలాగే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి
కాన్సెప్ట్ ఏదైతే ఉంది, ఆడపిల్లని చదివిద్దాం, పుట్టనిద్దాం, ఎదగనిద్దాము అనేటువంటి కాన్సెప్ట్ మన పల్నాడు జిల్లాలో బంగారు తల్లి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇన్నోవేటివ్గా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడము, అది స్కూల్ స్థాయిలో, పేరెంట్స్ స్థాయిలో, ఒక బేబీ డెలివరీ అయిందనగానే వివక్షత, అమ్మాయి పుట్టిందా అనేటువంటి భావన లేకుండా వెల్కమ్ టు చైల్డ్ అని చెప్పేసి ఇంటికి ఆహ్వానించడము, ఇలాంటివన్నీ కూడా ఇన్నోవేటివ్గా చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఆడపిల్లలకు కానివ్వండి, ఆడపిల్లలకు అన్నటువంటి తల్లిదండ్రులు కూడా సంతోషమైనటువంటి మూమెంట్గా చెప్పొచ్చు. దీన్ని ఇంకా ఈ కంటిన్యూషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది, ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది. దీని ద్వారా చైల్డ్కి చాలా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా అంటే స్కూల్కి వెళ్ళే క్రమంలో కానీ, వచ్చే దారిలో కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 1098కి కాల్ చేయాలి, డైల్ 100కి కాల్ చేయొచ్చు. అట్లనే APSCPSR 2018@gmail.com కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇమీడియట్గా బాలల హక్కుల కమిషన్ స్పందిస్తుంది. గడప గడపకు మన పథకాలు అందుతున్నాయా లేదా అని ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఎలా దృష్టి పెట్టిందో, ప్రతి చైల్డ్కి కూడా ఈ చైల్డ్ రైట్స్ అనేటువంటివి పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా అనేటువంటిది కూడా మేము పర్యవేక్షిస్తున్నాము. ప్రతి చైల్డ్కి కూడా అండగా ఉంటాము. ప్రతి ఇన్సిడెంట్లో కూడా మేము భాగస్వాములం అవుతాము. పిల్లలందరికీ కూడా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ఎవరైతే లో గ్రేడ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పై గ్రేడ్కి తీసుకొని రావాల్సినటువంటి ఆవశ్యకత, దానికి సంబంధించినటువంటి డైట్ కానీ, ఇంకోటి కానీ వాళ్ళ తల్లిదండ్రులతో ఎడ్యుకేట్ చేసి చేయడము, అది ఒక ప్రోగ్రామ్ అయితే, శిశువు అంటే మహిళ అంటే చిన్న గర్ల్ చైల్డ్ పుడితే చాలామంది ఏదో ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావము లేదా ఆత్మన్యూనత భావంతో ప్రజల్లో అలాంటి అవగాహన ఉంది అనేటువంటిది సారు ప్రత్యేకంగా గమనించి, ప్రతి పాప పుట్టినప్పుడు వారికి ప్రత్యేకమైనటువంటి ఒక సన్మాన కార్యక్రమం లాగా ఒక చిన్న లేదా వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్లో చేయడం, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిలో వదిలిపెట్టి మళ్ళీ అక్కడ ఫోటో తీసుకొని ఆ ఫోటోని ఇంకా పెద్దగా ఉండేటువంటి పాప పెద్దదైన తర్వాత చూసుకునేటట్టు, అంటే జనరల్గా చాలామంది చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఫోటోలు తీయడం అనేటువంటిది చాలా అరుదు, ఎవరో ఒకరిద్దరు చేస్తూ ఉంటారు బాగా తెలిసిన వాళ్ళు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి అక్కడ హాస్పిటల్లో ఫోటోలు తీయడము, అవన్నీ కూడా మనకు జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్లో ఆల్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అయితేనేమి, అక్కడ ఉండేటువంటి డాక్టర్స్, అలాగే అక్కడ ఉండేటువంటి మండల్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళతో రివ్యూ చేసినప్పుడు మనకు ఫొటోస్ పెట్టి చూపిస్తుంటారు వీడియోలు. అంటే వీసీలో ఏ హాస్పిటల్లో ఎలా చేశాము, దానికి సంబంధించి బ్యాక్డ్రాప్ కూడా రెడీమేడ్గా చేసినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు అనేదానికి బ్యాక్డ్రాప్ పెట్టేసి అక్కడ నిలబడుకొని ఆ చిన్న పాపని తల్లి తండ్రి ఇద్దరు నిలబడుకుంటారు, డాక్టర్ ఉంటారు. సో అది చూసేదానికి ఎలా ఉందంటే ఒక ప్రీ సెట్టింగ్ లాగా బాగా నీట్గా తయారు చేసుకున్నటువంటి పిహెచ్సిలు కూడా ఉన్నాయి. సో అలా గర్ల్ చైల్డ్ ఏదైతే మనకు మన దీంట్లో నాగరికతలో మన డే టు డే లైఫ్లో మనలో ఉండేటువంటి, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్న ఆడపిల్లలు మనకు భారము అనేటువంటి భావన 80 to 90% తల్లిదండ్రుల్లో ఉంటుంది. సో అవన్నీ కూడా పోగొట్టాలి, అందరూ సమానం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. నిజాన్ని చెబుతా భారత వనితా టీవీ. వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే సామినేని. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు.
జగ్గైపేట పట్టణం 25వ వార్డు క్రిస్టియన్ పేటలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉదయభాను మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది అన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, వాలంటీర్ల వ్యవస్థ తదితర కార్యక్రమాలతో పాటు 31 లక్షల మందికి 20 ఇళ్ల స్థలాలు అందించిన చరిత్ర దేశ రాజకీయాల్లో సీఎంకే సాధ్యమైంది అన్నారు. క్రిస్టియన్ పేట వాసులు పలు సమస్యలు తెలుపగా అక్కడే అధికారులతో మాట్లాడి సమస్యను మరికొద్ది రోజుల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక వార్డు నాయకులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేరు మన్నేరత్నం. జగన్ గారికి చాలా వందనాలు, థ్యాంక్స్. మరి అంతకుముందు మాకు ఏ పథకాలు రాలేదు. కృష్ణపేట మాది. మా వారు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా పింఛను పెట్టుకున్నా తిరిగి ఆఫీసుల చుట్టూ రాలేదు. రాజాగారి గారు వచ్చినాక, జగన్ గారు వచ్చినాక నాకు పింఛను వస్తుంది. 18 ఏళ్ళు పడ్డాయి. మా బాబు మ్యారేజ్ అయితే కళ్యాణ పథకం పడ్డది. జగన్ గారి ప్రభుత్వం బాగుంది. రోగరీ రుణాలు కూడా మాకు పడ్డాయి. మంచిగా మా కుటుంబాన్ని లాక్కున్నా. 18 ఏళ్ళు వస్తే చీర వ్యాపారం కూడా చేసుకుంటున్నా. ఇంట్లోనే ఉంటున్నా. స్కూల్కి వెళ్ళట్లా చాదగాక. నాన్నగారు ప్రభుత్వంలో కూడా మాకు అన్నీ జరిగినాయి, మంచిగా ఉన్నాయి. మళ్ళీ జగన్ గారే రావాలా, జగన్ గారిని దీవించాలి దేవుడు. పార్టీ మీటింగ్లు డ్యాన్స్ చేస్తుంది, పాటలకు అది చేస్తుంది. తిరుపతమ్మ పెన్షన్ వస్తుంది, అవసరం వస్తుంది. ఇంటి స్థలం ఇచ్చారు తెలుసా మీకు? ఇచ్చారా? పట్టా ఇచ్చారు నీకు? సరే, ఫంక్షన్ పెడుతున్నాం అక్కడ బలిసిపాటు రోడ్లో. మీరు రండి, ఫంక్షన్ ఇస్తాం అక్కడ. నీది అమ్మఒడి మీకు స్థలం వచ్చింది ఒకటి బలిసిపాటు రోడ్లో. మొత్తం 3 స్థలాలు వచ్చింది మీ ఇంట్లో. కళ్యాణ మస్తు కూడా వచ్చిందండి. స్థలానికి శాంక్షన్ ఇది శాంక్షన్ కూడా వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా. భారత వనితా టీవీ. వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడి. గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు స్థానిక పోలీస్ కార్యాలయంలో వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పోలీసు గౌరవవందనం స్వీకరించారు. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా కడప జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ గుంటూరు జిల్లాకు వచ్చారు. నూతన జిల్లా ఎస్పీకి పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతానన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుప్రజ, క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, లా ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ అదనపు ఎస్పీ కె కోటేశ్వరరావు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.